హాయ్ ఫ్రెండ్స్! చాలా ఇయర్స్ తర్వాత అయితే ఒక ఫ్రెష్ కస్టర్డ్ ఆపిల్ అయితే తింటున్నాను. దీన్ని చూడగానే నా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే మా పెరట్లోనే ఒక 4, 5 చెట్లుండేవి. సో, కాయలన్నీ తెంపి మా బాపు ఒక సంచిలో కట్టిపెట్టేటోడనమాట. సో, మార్నింగ్ లేవగానే విప్పి చూసేవాళ్ళము పండ్లయినాయా లేదా అని జెప్పేసి. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసేవాళ్ళము. సో, ఏదైనా ఒక కాయ కొంచెం గింజలు గింజలుగా ఉంది, అది బాలేదు అనిపిస్తే పడేసేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు కొనుక్కొని తినాల్సొస్తుంది. బయట మార్కెట్‌లో అయితే ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే మనకి దొరకవు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక మంచి ఫ్రెష్‌దయితే దొరికింది. ఇది మా ఇంటి ఎనకాల బిల్డింగ్‌లోని చెట్టనమాట. వాళ్ళు ఓనర్స్ ఉండరు. ఇంకా చాలా చెట్లుండేవి గానీ అన్నీ కొట్టేసిండ్రు పాములొస్తున్నాయని జెప్పి. సో, రెంటర్స్ ఉంటారు. కానీ ఈ చెట్టుని ఎవరు పట్టించుకోరు. 365 డేస్ ఇది కాస్తనే ఉంటది. ఇది మా సైడు వచ్చిన కొమ్మ కాయలనమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. చాలా స్వీట్‌గా గూడా ఉంటుంది. అండ్ మా చిన్నప్పుడైతే దీన్ని సీతాఫలకాయ అనేవాళ్ళము. సో, స్కూల్‌కి వెళ్ళి బుక్స్‌లలో వీటి నేమ్స్ చూసేదాకా గూడా వీటిని కస్టర్డ్ యాపిలు, అలాగే సీతాఫల్ అంటారని తెలీదు. ఇప్పటికీ మా ఊళ్ళో సీతాఫలకాయ అనే పిలుస్తారు. సో, మీ ఏరియాలో ఈ ఫ్రూట్‌ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.